ఆపరేషన్ సింధూర్ పార్ట్ 2 స్టోరీని పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ వివరాలను బయటపెట్టింది. నూర్ఖాన్ ఎయిర్ బేస్ విధ్వంసం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన సుఖోయ్ 30 MKI ఎయిర్ లాంచ్డ్ బ్రహ్మోస్తో నూర్ఖాన్ ఎయిర్ బేస్ మీద పదే దాడులు చేసి దీనికి సమీపంలోనే రావాల్సింది పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ మరియు న్యూక్లియర్ కమాండ్ సెంటర్ ఉంది. పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఇక్కడ నుండే అన్ని చోట్లకి సప్లైస్ వెళ్తాయి. అంటే లాజిస్టిక్స్ కూడా హెడ్ క్వార్టర్స్ అన్నమాట. కోర్స్ ఎంత నష్టం కలిగిందో ఇప్పట్లో బయటికి రాదు, కానీ బ్రహ్మోస్ దాడి ఎంత భయంకరంగా ఉంటుందో పాకిస్తాన్ సైనిక జనరల్స్కి అర్థమై ఉంటుంది. న్యూక్లియర్ కమాండ్ సెంటర్ కనుక ధ్వంసమై ఉంటే ఇప్పట్లో దాన్ని తిరిగి పునరుద్ధరించడం వీలు కాదు. చైనా శాటిలైట్ ఒక ఇమేజ్ తీసింది, అది ఇక్కడ ప్రొజెక్ట్ చేశారు. అట్లాగే PAF జుకోబాబాద్ ఆర్ షాబాజ్ ఎయిర్ బేస్. ఈ ఎయిర్ బేస్లో PAF చెందిన పలు జెట్ ఫైటర్ స్క్వాడ్రన్స్ ఉన్నాయి. ఎన్ని నాశనం అయ్యాయో తెలియదు, కానీ చిన్న దెబ్బ తగిలి రంధ్రం ఏర్పడిన ఆ పార్ట్ మార్చే వరకు వాటిని వాడలేరు. మెయిన్ హ్యాంగర్ ధ్వంసమైంది కాబట్టి దానిలో ఉన్న జెట్ ఫైటర్స్ కూడా దెబ్బతిని ఉండొచ్చు. సుఖోయ్ 30 MKI బ్రహ్మోస్తో దాడి చేసింది. లేకపోతే PAF బొలారీ ఎయిర్ బేస్. ఇది కొత్తగా నిర్మించిన ఎయిర్ బేస్. మిగతా వాటికంటే కొంచెం ఆధునికమైంది, మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కట్టింది. ఈ ఎయిర్ బేస్లో కూడా పలు స్క్వాడ్రన్ల ఫైటర్ జెట్లు ఉన్నాయి. అయితే మిగతా వాటికంటే స్వీడన్ నుంచి కొన్న అవాక్స్ ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కమాండ్ సిస్టమ్ శాబ్ ఐ విమానం నిలిపింది, కానీ దాడిలో బాగా దెబ్బతింది. ఇక ముందు దీన్ని వాడే వీలు లేదు, ఎందుకంటే స్వీడన్కి తీసుకెళ్లి రిపేర్ చేయించాలి. కానీ కొత్తది కొనడమే బెటర్. ఒక స్క్వాడ్రన్ లీడర్తో పాటు మొత్తం 10 మంది గ్రౌండ్ సిబ్బంది మరణించారు. సుఖోయ్ 30 MKI బ్రహ్మోస్తో దాడి చేసింది. లేకపోతే PAF సర్గోదా ఎయిర్ బేస్. పాకిస్తాన్లో అతిపెద్ద ఎయిర్ బేస్ ఇది. 2 రన్వేలు క్రాస్ ప్యాటర్న్లో ఉంటాయి. ఇక్కడ కూడా JF-17 F-16 మిరేజ్ 5 జెట్ ఫైటర్స్తో పాటు ఒక స్క్వాడ్రన్ రవాణా విమానాలు ఉన్నాయి. రఫేల్ ప్రయోగించి స్కాల్ప్ ఎయిర్ టు సర్ఫేస్ బాంబులు రన్వే క్రాస్ సెక్షన్ ఖచ్చితమైన గుర్తు విధ్వంసం సృష్టించింది. అంటే 2 రన్వేలు కలిసే క్రాస్ సెక్షన్ మీద బాంబు పట్టడం వల్ల 20 అడుగుల వెడల్పు 10 అడుగుల లోతు గొయ్యి ఏర్పడింది. నిజానికి యుద్ధ నిపుణులు పరిగణలోకి తీసుకునేది ఎలాంటి విషయాన్ని. 2 రన్వేల క్రాస్ సెక్షన్ గురి తప్పకుండా ధ్వంసం చేయగలిగిందంటే GPS కోఆర్డినేట్స్ ఖచ్చితంగా ఉండాలి. బిల్డింగ్స్ మీద బాంబులు వేయడం వేరు, రన్వే క్రాస్ సెక్షన్ మీద బాంబులు వేయడం వేరు. క్రాస్ సెక్షన్ ధ్వంసం అవడం వల్ల 2 రన్వేలు పనికి రాకుండా పోయి తిరిగి దాడి చేసే అవకాశం లేకుండా పోయింది పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కి. ఎయిర్ బేస్ రన్వేని ధ్వంసం చేసే సమయం తక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఎయిర్ బేస్కు దూరంగా ఎక్కడో ఒక చోట ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉండి తీరుతుంది. అది యాక్టివేట్ అయితే రెండోసారి మళ్ళీ దాడి చేసి రన్వేని ధ్వంసం చేసే అవకాశం ఉండదు. కాబట్టి మొదటి ప్రయత్నంలో రన్వేని పనికి రాకుండా ధ్వంసం చేశారు. ఆ పని రఫేల్ చేసింది. పైసా వసూలు అంటే ఇదే. లేకపోతే PAF సుక్కూర్. ఈ ఎయిర్ బేస్లో టర్కీ నుండి దిగుమతి చేసుకున్న బైరాక్టర్ TB2 ఆత్మావతి డ్రోన్లు, అకిన్సీ డ్రోన్లు, చైనా తయారీ వింగ్ లాంగ్ 2 డ్రోన్లు ఉన్నాయి. బంకర్ బస్టర్ బాంబులు దాడిని తట్టుకునేలా బ్లాస్ట్ ప్రూఫ్స్ టెక్నాలజీతో హ్యాంగర్స్ నిర్మించిన రఫేల్ ప్రయోగించిన స్కాల్ప్ మిస్సైల్ మాత్రం అదేం పట్టించుకోకుండా తన పని తాను చేసిపోయింది. రఫేల్ చేసిన దాడిలో సుక్కూర్ ఎయిర్ బేస్లో ఉంటూ బైరాక్టర్ TB2 డ్రోన్లను ఆపరేట్ చేస్తున్న టర్కీ ఆపరేటర్లు దాడిలో చనిపోయారు. సుక్కూర్ ఎయిర్ బేస్లో ఉన్న రాడార్ని కూడా ధ్వంసం చేసింది రఫేల్తో పాటు సుఖోయ్ 30 MKIలు 4 బ్రహ్మోస్ మిస్సైళ్లను ప్రయోగిస్తేనే కానీ రీఇన్ఫ్రారెడ్ కాంక్రీట్తో నిర్మించిన హ్యాంగర్ ధ్వంసమైంది. రహీమ్ యార్ ఖాన్ ఎయిర్ బేస్. సుఖోయ్ 30 MKI బ్రహ్మోస్తో చేసిన దాడి వల్ల రన్వే మీద పెద్ద గొయ్యి ఏర్పడింది. రన్వేతో పాటు 2 బిల్డింగ్స్ కూడా ధ్వంసమైనవి. ఆరిఫాలా ఎయిర్ బేస్. ఇక్కడ చైనా తయారీ యాంటీ స్టెల్త్ రాడార్ అయిన YLC-84 రాడార్ ఉంది. చైనా రష్యా నుండి దొంగిలించిన టెక్నాలజీతో తయారు చేసిన YLC-84 యాంటీ స్టెల్త్ గ్రౌండ్ రాడార్ని యాంటీ రేడియేషన్ మిస్సైల్ అయిన రుద్రంతో ధ్వంసం చేసింది సుఖోయ్ 30 MKI జెట్ ఫైటర్తో. DRDO తయారు చేసిన యాంటీ రేడియేషన్ మిస్సైల్ రుద్రంకి ఇది ఫస్ట్ కిల్. రుద్రం యాంటీ రేడియేషన్ మిస్సైల్ ప్రధానంగా సీడ్ ఆపరేషన్ కోసం వాడతారు. సీడ్ ఆపరేషన్లో భాగంగా DRDO రుద్రం యాంటీ రేడియేషన్ మిస్సైల్ 100% సమర్థతతో పని పూర్తి చేసింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత సీడ్ ఆపరేషన్ కోసం రుద్రం మిస్సైల్ మీద ప్రపంచ దేశాలు దృష్టి పడింది. కేవలం పశ్చిమ దేశాల ఆధిపత్యం ఉన్న యాంటీ రేడియేషన్ మిస్సైల్ టెక్నాలజీకి ఈ కాలం చెల్లినట్టే. రూపాయికి ₹10 ఎక్కువ పెట్టి పశ్చిమ దేశాల నుండి యాంటీ రేడియేషన్ మిస్సైల్ని కొనే బదులు భారత్ నుండి రుద్రం మిస్సైల్ కొనడమే మేలన్న స్థితికి తెచ్చింది DRDO. సో యాంటీ స్టెల్త్ రాడార్ అనేది రుద్రంకి పెద్ద లెక్క కాదు. సీడ్ మిషన్ అంటే రుద్రం అంటే సీడ్ మిషన్. ఇకపోతే 8వది పస్రూర్ ఎయిర్ బేస్. ఈ ఎయిర్ బేస్లో అమెరికాకి చెందిన అత్యాధునిక AN/TPS-77 గ్రౌండ్ రాడార్ ఉంది. మొత్తం 6 రాడార్లను కొన్నది పాకిస్తాన్. వీటిలో 3 రాడార్లు రుద్రం మిస్సైల్ ధ్వంసం చేసింది. పస్రూర్లో ఉన్న ఈ ఎయిర్ బేస్ AN/TPS-77 రాడార్తో జమ్మూ మరియు పంజాబ్లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాల కదలికలు పసిగడుతుంది పాకిస్తాన్ సంగతి పక్కన పెడితే పశ్చిమ దేశాల మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్కి భారత్ చేసిన దాడులు, అది మిలిటరీ పరిభాషలో ప్రెసిషన్ స్ట్రైక్స్ అంటారు, అలా దాడి చేయగలిగింది. ఆపరేషన్ సింధూర్కు ముందు కేవలం నాటో దేశాలు మాత్రమే ప్రెసిషన్ స్ట్రైక్ చేయగలవనే అబద్ధాన్ని హాలీవుడ్ సినిమాల ద్వారా మరియు వెస్ట్రన్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ వచ్చాయి. అఫ్కోర్స్ అమెరికా, యూరప్ నుండి ఆయుధాలు కొనలేని దేశాలకు రష్యా, చైనా దేశాలు ప్రత్యామ్నాయంగా కనిపించాయి. రష్యా దగ్గర కొంటే స్పేర్ పార్ట్స్తో ఇబ్బంది ఉంటుంది.
చైనా దగ్గర కొంటే వాటి పనితీరు ఎలా ఉంటుందనే సందేహం ఉంటుంది. కానీ చైనా చాలా తక్కువ ధరకు అమ్ముతుంది కాబట్టి కొన్ని ఆఫ్రికన్ దేశాలు కొంటున్నాయి. చైనా తన ఆయుధాలు అమ్మడానికి డెమాన్స్ట్రేషన్ ఇచ్చేటప్పుడు అసలైన ఆయుధాలు చూపిస్తారు, కానీ ఆర్డర్ తీసుకుని డెలివరీ చేసి నాసి రకం ఇస్తుంది. ఇప్పుడు భారత్ ఆయుధాల పనితీరు ఏంటో డిఫెన్స్ ఎక్స్పర్ట్స్కి తెలిసింది. ముఖ్యంగా ఆకాశ ఎయిర్ డిఫెన్స్ విషయంలో భారత్కి ముందు ఆర్డర్స్ వస్తాయనేది నిజం. మన దగ్గర నుండి అమెరికా కూడా ఆకాష్ను కొంటుంది వచ్చే రోజుల్లో.